మిత్రులారా, నేను ఈరోజు మీ మధ్యకి రావడంలో ప్రధాన కారణం ఏంటంటే, నాస్తిక హేతువాదులు పెన్మత్స సుబ్బారావు గారని ఒక ఆయన ఉంటారు. వారి పట్ల నాకు మంచి గౌరవం ఉంది. ఎందుకంటే సమాజంలో మూఢనమ్మకాల పట్ల అవగాహన కలిగిస్తూ ఆయన మంచిగా పోరాడుతుంటారు. అయితే ఆయనకి మనకున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, దేవుడు లేడు అని ఆయన అంటాడు, మనం ఉన్నాడు అని అంటారు. మనం అంటాం దేవుడు లేడు అని చెప్పడానికి ఆయనకి ఆధారాలు లేవు. దేవుడు ఉన్నాడు అని చెప్పేటువంటి మన విశ్వాసాన్ని అడిగే నైతిక హక్కు వారికి లేదు. ప్రశ్నించడం తప్పులేదు, కానీ మనం కలిగి ఉన్న హక్కుని భంగపరచడం అనేది ఆయనకి ఆ హక్కు ఆయనకి లేదు అనేది మనం స్పష్టంగా తెలియజేయచ్చు. అయితే ఎందుకు నేను ఈరోజు వారిని ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, వారు బైబిల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు చాలా రోజుల నుంచి వేస్తున్నారు. మన సహోదరులు కొంతమంది దానికి సమాధానం చెప్తూ వచ్చారు. ఆయన బైబిల్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేస్తే ఒక క్రైస్తవ సహోదరుడు దానికి సమాధానం చెప్పడం కంటే ఆయన కించపరచడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాడట. ఆయన కించపరచడానికి ఇది సబబు కాదని ఆ సహోదరులు ఎవరు, ఆ సదరు సహోదరులకి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పెన్మత్స సుబ్బారావు గారు హేతువు అడగడం అనేది ఆయనకున్న హక్కు, ప్రశ్నించడం ఆయనకున్న హక్కు, సమాధానం మనం చెప్పడానికి మనకి బాధ్యత ఉంది. అయితే ఆయన కించపరిచే ఉద్దేశంతోనే చెప్తే, ఏదో పనిగట్టుకొని బురద జల్లాలనే ప్రయత్నంలో చేస్తే ఖచ్చితంగా మనం కఠినంగా గద్దించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, పెన్మత్స సుబ్బారావు గారికి అలాగే ఎవరైతే ఆయనకి కౌంటర్ వేశారో ఆ సహోదరుడికి కూడా చెప్తున్నా, ప్రశ్నించడం అనేది ఈ దేశంలో, ప్రపంచంలో ప్రతి మనిషి హక్కు. కానీ ప్రశ్నించేవాని యొక్క ఉద్దేశం అనేది నిజంగా ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన అంశం. వారు అడిగే విధానంలో మనల్ని కించపరిచి పైశాచిక ఆనందం పొందాలని ప్రయత్నం వాళ్ళు చేశారా? ఒకవేళ అడిగే క్రమంలో ఏదో ఒక రకంగా మనల్ని తక్కువ చేయాలి, మనల్ని కించపరచాలి, మనల్ని నవ్వులు పాలు చేయాలనే ప్రయత్నంలో వారు చేశారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాదు, ఆయన నిజంగానే తనకున్న ప్రశ్నలు అడిగారు అంటే మనం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అది దయచేసి ప్రతి క్రైస్తవుడికి నేను తెలియజేస్తున్నాను. ఇక సుబ్బారావు గారి దగ్గరికి వద్దాం. పెన్మత్స సుబ్బారావు గారు. సార్, పెన్మత్స సుబ్బారావు గారు, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీరు నిజంగా నేను చాలా వీడియోస్ చూశాను. మీరు మతోన్మాదుల విమర్శలు అలాగే వారి బెదిరింపులు కూడా మీరు భయపడకుండా చక్కగా సమాజంలో చాలా విషయాల్లో మీరు అవగాహన కలిగిస్తున్నారు. అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను సార్. అయితే క్రైస్తవ విషయంలో మీరు ఇతరులాగా మేము కూడా అలాంటి రెస్పాన్స్ ఇస్తామని దయచేసి అట్లా భావించకండి. మాకు మీ పట్ల గౌరవం ఉంది. మూఢనమ్మకాల పట్ల కూడా ఖండించే బాధ్యత కూడా మాకుంది. అయితే మాలో కూడా కొంతమంది ఉన్నారు, వారి పట్ల క్రైస్తవులు ఎక్కువ శాతం మంది అవగాహన కలిగి ఉన్నారు, మిగతా సమాజాల్లా కాదు. కనుక దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. క్రైస్తవ సమాజం ఈ లోకానికి ఏం చేసిందో మీకు తెలుసు, ఇతర సమాజాలకి క్రైస్తవ సమాజానికి ఉన్న వ్యత్యాసం కూడా మీకు తెలుసు. కాబట్టి నేను మీకు పెద్దగా చెప్పనక్కర్లేదు. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలకి నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను సార్. అవేం పెద్ద సమాధానం చెప్పలేని ప్రశ్నలు కూడా మీరేం అడగలేదు, పెద్ద విషయాలేం కాదు మీరు చెప్పింది. సో నేను చెప్తాను ఖచ్చితంగా. మీరు ఏం అడిగారో ఒకసారి. గత కొద్ది రోజులుగా బైబిల్ మీద చర్చ జరుగుతున్న విషయం మిత్రులందరికీ తెలుసు. నేను బైబిల్లోని వింత పుట్టుకలు, విచిత్ర పరలోక ప్రయాణాలు అనే అంశం మీద వీడియో చేస్తే, నేను లేవనెత్తిన అంశాల గురించి వివరణ ఇవ్వకుండా రాము డిజైన్స్ అనే ఆయన నన్ను కమెడియన్గా చిత్రిస్తూ కామెంట్ పెట్టడం జరిగింది. సైన్స్ను తప్పుపడుతూ ఆయన పలు రకాలుగా కామెంట్లు చేయడమే కాకుండా అసలు మనుషులకి వాయు వరుసలు నేర్పింది ఎవరు, హేతువాదులకి నాస్తికులకి వాయు వరుసలు ఉన్నాయా అనే రీతిలో మళ్లీ ప్రశ్నలు సంధించాడు. ఈ తరహాగా వ్యాఖ్యానాలు చేయడం మతస్థులకు కొత్త ఏమీ కాదు. నాస్తికులు, హేతువాదులు ప్రతిదాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. వాళ్ళకి వాయు వరుసలు ఉండవు. అసలు వాయు వరుసలు అనేవి మా బైబిలే నేర్పింది ప్రజలకి అని చెప్పి ఆయన ఉద్దేశం. జాకబ్ అని చెప్పి ఇంకొక ఆయన రంగంలోకి వచ్చి పిఎస్ఆర్ నిజంగానే జోకర్ అని చెప్పి కామెంట్ చేశారు. ఈ జాకబ్ గారి పేరు మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో ఒక కొటేషన్ కనిపించింది, బైబిల్ వాక్యమే విశ్వాసమునకు మూలము అని చెప్పి. అంటే బైబిల్ ఏం చెప్పినా మేము గుడ్డిగా నమ్ముతాం, బైబిల్ ఆధారంగానే మేము. పెన్మత్స సుబ్బారావు గారు, మీ పట్ల వాళ్ళ వ్యవహార శైలి విషయంలో ఖచ్చితంగా నేను సారీ చెప్తున్నాను క్రైస్తవుడిగా.
విషయం మీద మాట్లాడకుండా అనవసరమైన విషయాలు మాట్లాడడం అనేది విషయం తెలియని వారి యొక్క ప్రవర్తన. వాళ్ళు ఎప్పుడు అట్లాగే ప్రవర్తిస్తారు. అయితే మీరు ఏదైతే మా విశ్వాసం గురించి మాట్లాడుతున్నారో దాని గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఒక విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని విశ్వసించడం అన్నది ప్రతి ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తుల యొక్క స్వభావం. ఎందుకంటే దేవుడు కంటికి కనపడ్డు, ఆ కనపడని వ్యక్తిని నమ్మకం ద్వారానే మనం ఆయన్ని అనుసరిస్తాం. కాబట్టి నమ్మకం అనేదానికి ప్రత్యక్ష ఆధారం ఉండకపోవచ్చు, కానీ మనసులో వారి పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టే మన భక్తి ఆధారపడి ఉంటుంది. అందుకనే కదా లౌకికం అలౌకికం అనే విషయాలు పరిగణలోకి వచ్చాయి. మీరు లౌకికం మాత్రమే ఆలోచిస్తారు, మేము అలౌకికాన్ని నమ్ముతాం, దాన్ని విశ్వసిస్తాం, కొనసాగుతాం. కాబట్టి మీ ప్రశ్న అది విలువైంది కాదు, అది వాల్యూస్ లేనివి. వాల్యూ లేని ప్రశ్నను మీరు పదే పదే అడుగుతున్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది ఏమిటంటే, అలాంటి విషయాలు మేము నమ్ముతాం కాబట్టే కదా మేము మతస్థులం, మీరు నమ్మరు కాబట్టే కదా నాస్తికులు అయ్యారు. ఈ విషయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. అది దేవుని వాక్యం గనక దాన్ని మేము ప్రశ్నించకుండానే ఆమోదిస్తామని అర్థం. విశ్వాసం అంటే డైరెక్ట్ గా అర్థం చెప్పాలంటే నిరూపణతో సంబంధం లేకుండానే ఒక విషయాన్ని నమ్మడం విశ్వాసం అవుతుంది. అంటే వీళ్ళకి ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, నిరూపణతో సంబంధం లేకుండా నమ్మడాన్ని. అలా అయితే సైన్స్లో కూడా చాలా నిరూపణ లేని విషయాలని ప్రతిపాదనల్ని నమ్ముతుంటారు. మీరు దాన్ని కూడా విశ్వాసం కింద మాట్లాడతారా? బిగ్ బ్యాంగ్ అనే దాన్ని, చాలా రకాల సిద్ధాంతాలని సైన్స్లో కేవలం నమ్మకాల ద్వారా మాత్రమే, అవి కొన్నిసార్లు అయితే ఇప్పటికీ నిరూపించబడలేదు, కొన్ని ప్రతిపాదనలు మాత్రమే. చాలామంది ఇప్పటికీ చేసిన ప్రతిపాదనలు ఇంకా నిరూపితం కాకుండానే అలా సందేహంగా ప్రశ్నగా మిగిలిపోయాయి. కాబట్టి వాటన్నిటిని మీరు నమ్మకాలను భావిస్తారా? నమ్మిన ప్రతిదానికి ఆధారం కావాలి అని మీరు అడిగితే, మా దృష్టిలో ప్రకృతి కనపడుతున్నటువంటి సృష్టి దానంతట అదే రాలేదు అన్నదే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మాకున్న బలమైన నమ్మకం. మీకు ఒకవేళ కాకపోవచ్చు, దానికి ఎవరు ఇబ్బంది పెట్టరు. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలిసి కూడా పదే పదే అడగడం అనేది నాకు విచిత్రమైనటువంటి ప్రశ్నగా అనిపిస్తుంది. సరే, మీ ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలోకి వచ్చేద్దాం. ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ కామెంట్ చేశాడు ఆయన. సైన్స్ను విశ్వసించే వాళ్ళు, సైన్స్ను గౌరవించే వాళ్ళు అనేక పుస్తకాలు. మళ్ళీ దేవుణ్ణి నమ్ముతున్నాం అనే దానికి మీరు కూడా సైన్స్ను విశ్వసించేవాళ్ళు అని అంటారు. మీరు చెప్పండి, సైన్స్ను నమ్మాలా? నమ్మకం అనే దానికి విశ్వాసం ఉండదని చెప్పారుగా మీరు. నమ్మకం అనే దానికి విశ్వాసంతో సంబంధం లేదన్నారుగా. ఒకవేళ రుజువు ఉంటే సైన్స్ అనేదానికి, సైన్స్కి విశ్వాసంతో పని లేనప్పుడు మళ్ళీ సైన్స్ను నమ్మాలి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే లోకంలో ఉన్న 99% మంది ప్రజలు మీరు ఏదైతే సైన్స్లో నిరూపించబడిందని చెప్పారో, నిరూపించబడ్డది వాళ్ళ కళ్ళెదుట నిరూపించబడలా. అయినా సరే మీ మీద గౌరవం, మీ హేతుబద్ధమైన వాదన విని వాళ్ళ మనసుల్లో దాన్ని నమ్మి అంగీకరించారు. ప్రతిదీ అంతే, దేవుడి విషయంలో కూడా అంతే. దేవుడి విషయంలో ఉన్న హేతుబద్ధమైన ఆలోచన, ప్రశ్నలు, అలాగే ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఉన్న రుజువుల్ని మనుషులు ప్రకటించడం ద్వారా విని దాన్ని నమ్ముతారు. దాన్ని విశ్వాసం అంటారు. మీరు ఎలాగో సైన్స్ నమ్ముతున్నారో అలాగే మీరు ఏ పరిశోధనల దగ్గరికి వెళ్ళి మీరు చూడలే, పరిశోధనకు సంబంధించినటువంటి ఆ పత్రాలు మాత్రమే, పుస్తకాలు మాత్రమే చదివారని మీరే చెప్తున్నారు. కాబట్టి నమ్మడం అనేది దేవుణ్ణి నమ్మడమే కాదు, సైన్స్ విషయంలో కూడా నమ్మకం అనేది లేకపోతే దానికి విలువ ఉండదు. మతస్థులకి అలాంటి అవసరం ఏమీ రాదు. ఎందుకంటే తాము నమ్ముతున్న మత గ్రంథం దైవవాక్యం కాబట్టి అందులో సమస్త విజ్ఞానము ఉంటుందని భావిస్తూ ఉంటారు. బైబిల్లో వాయు వరుసలు ఎంత గొప్పగా ఉన్నాయో కూడా చర్చించాల్సిన అవసరాన్ని రాము డిజైన్స్ అనే ఆయనే కల్పించాడని చెప్పి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పెన్మత్స గారు, బైబిల్లో వావి వరసలు అనేది సైన్స్కి ఏమైనా సంబంధం ఉందా? నాకు అర్థం కాక మిమ్మల్ని అడుగుతాను. సైన్స్కి బైబిల్లో ఉన్న వావి వరసలకి, బైబిల్లో ఉన్న వ్యక్తులు చేసిన తప్పులకి ఏమన్నా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి? ఆధ్యాత్మికవాదులు, నీతి అనీతి అనేటువంటి విషయాల మీద ఆధారపడ్డ స్పిరిచువల్ అంటే లేదా అలౌకిక విషయాలను నమ్మేవాళ్ళు, అంటే మతవాదులు అడగాల్సిన ప్రశ్నలు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధత, పాపము, అపవిత్రత అనే వాటి మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. అవే బోధలు ఉంటాయి. కాబట్టి దేవుడు అని ఆయన ఉన్నప్పుడు ఆ దేవుడు అని ఆయన పరిశుద్ధత, అపవిత్రత అనే విషయాలు పరిగణలోకి వస్తాయి. కాబట్టి మీరు రండి సార్, మరి మీరు ఏమడుగుతారో అడగండి, చెప్దాం ఖచ్చితంగా. మీరు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్, మీరు అడిగే ప్రతి ప్రశ్న సైంటిఫిక్గా ఉండాలి. మతోన్మాదులు అడిగినట్టు లేదా
వాళ్ళేదో తప్పు పట్టడానికి అడిగినట్టుగా వాళ్ళ దిశలో మీ ప్రయత్నాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా అనిపిస్తుంది. లేదు, మీరు అడిగే ప్రతి ప్రశ్న సైంటిఫిక్గా ఉండాలి. మీ ప్రశ్నను కూడా మీరు సైన్స్తో మీరు బేరీజ్ వేసుకొని అడగాలి. సార్ రండి సార్, ఏమడుగుతారు? కూడా చర్చించాల్సిన అవసరాన్ని రాము డిజైన్స్ అనే ఆయనే కల్పించాడని చెప్పి భావించాలి. బైబిల్లో మొట్టమొదటి మానవుడు ఆదాము, మన అందరికీ తెలుసు. ఆదాముకు సాటి అయిన సహాయము లేదు కాబట్టి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముకను తీసి ఆ ఎముకతో స్త్రీని నిర్మించాను అని చెప్పి ఆదికాండం చెబుతోంది. నరుని నుంచి తీయబడింది కాబట్టి ఆమె నారి అని పిలువబడిన అని చెప్పి కూడా ఆదికాండం చెబుతోంది. ఇక్కడ ఆదాము నుంచి ఒక ఎముకను తీసి దాన్ని స్త్రీగా సృష్టిస్తే ఆదాముకి ఆ సృష్టించిన స్త్రీ ఏమవుతుంది? అయితే కూతురు అవ్వాలి, లేదంటే చెల్లెలు అవ్వాలి. పెన్మత్స గారు, మీరు హేతువాది, అలాగే సైన్స్ పట్ల మంచి అవగాహన కలిగిన వాళ్ళు, చాలా పుస్తకాలు చదివారు అని మీరు చెప్తుంటే నేను విన్నాను ఇప్పటివరకు. ఈ ప్రశ్న సైన్స్లో ఏ కోణాన్ని లేదా ఏ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని అడిగారు సార్ మీరు? వాస్తవానికి ప్రశ్న అంటే ఎట్లా ఉండాలి? మీరు హేతువాదులు కదా, నేను ఇప్పటికే చెప్పాను. ఏ ప్రశ్న అడిగినా మీరు సైంటిఫిక్గా అడగాలి అని. ఇప్పుడు ఆదాము తన పక్కటెముకను దేవుడు తీసి ఆ ఆదాముకి భార్యను చేస్తే ఆవిడ చెల్లి గాని కూతురు గాని అవ్వాలి అని చెప్పారే, ఏ సిద్ధాంతాన్ని బట్టి చెప్పారు? చెప్పాలి మీరే. బైబిల్లో సిద్ధాంతం ఉందా లేదా సైన్స్లో ఉందా? మీరు ఏ సిద్ధాంతాన్ని నమ్మి మీరు ప్రశ్నిస్తారు? బైబిల్లో సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళైతే ప్రశ్నించడానికి అవకాశం లేదు. లేదు, మీరు సైన్స్ని నమ్మే వాళ్ళైతే, ఎందుకంటే మీరు బైబిల్ని ఆధారం చేసుకొని అడగరు, సైన్స్ని బేస్ చేసుకొని అడుగుతారు. ఇప్పుడు ఏ సైన్స్ లాజిక్ని పెట్టి మీరు అడుగుతున్నారో నాకు తెలియదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ నాన్న కూతురు లేదా మీ కూతురు, నీ కూతురు అవ్వాలంటే నీ పక్కటెముక నుంచి తీసాడా ఎప్పుడైనా? లేదా నీ పక్కటెముక నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ నీ కూతురు అయిందా? లేదా నీ కొడుకు అయ్యాడా? నీ భార్య నీ పక్కటెముక నుంచి వచ్చింది కాబట్టి నీ భార్య అయిందా? నాకు చెల్లెలైందా? నాకు అర్థం కావట్లేదు. చెల్లి కానీ కూతురు కానీ ఎట్లా అవుతుంది సార్? మీ చెల్లెలు ఏమైనా నీ పక్కటెముక నుంచి వచ్చిందా? లేదా నీ కూతురు కానీ నీ కొడుకు కానీ వచ్చాడా? ప్రపంచంలో ఏ సిద్ధాంతాన్ని బట్టి చెప్తారు పక్కటెముక నుంచి వచ్చిన వాళ్ళు చెల్లి కూతురు అవుతుందని? అంటే మీ ప్రశ్న సైన్స్ను బేస్ చేసుకోకుండా పక్షపాత ధోరణితో తప్పు పట్టాలన్న ఉద్దేశంతో మాత్రమే అడుగుతున్నట్టుగా కనిపించట్లేదు సార్ అక్కడ. పెన్మత్స గారు, ఇది న్యాయమా? ఇది న్యాయమా సార్? మీరు చెప్పండి. కాదు కదా. కానీ విచిత్రంగా బైబిల్ ఏం చెబుతుందంటే ఆదాము తన తల్లిని చెల్లిని విడిచి భార్యను హత్తుకున్నా అని చెబుతుంది. తప్పు సార్. అయ్యో, అదే సార్, నేను ఎందుకే తొందరపడి ఎవరో రాసిన పుస్తకాలు చదివి మీరు తొందరపడి ప్రశ్నించకండి సార్. ఇతర మతాలను ప్రశ్నించినట్టే బైబిల్ దగ్గరకు కూడా వచ్చి బైబిల్ని ప్రశ్నించేటప్పుడు కూడా మీరు అపరమేధావిలాగా ప్రయత్నించి బొక్కబర్ల పడకూడదని నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీ స్టేట్మెంట్ ఎంత తప్పో చూడండి. బైబిల్లో ఆవిడ చెల్లి అవుతుంది, కూతురు అవుతుందని సిద్ధాంతం లేదు. పక్కటెముక నుంచి తీసిన వాళ్ళు మీరెక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు సమాధానం చెప్పాలి. రెండవది, ఆదాము తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనెను అని మీరు చెప్పారే, అది పచ్చి అబద్ధం సార్. రెండు బైబిల్లో చదువుదాం, అట్లుందా అక్కడ చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 24 వచ్చింది. కాబట్టి పురుషుడు, కాబట్టి ఏంటంటే ప్రారంభంలో ఇట్లా జరిగింది. ఇప్పుడు పురుషులు అంటే ఎప్పుడు? ఈ బైబిల్ రాస్తున్నటువంటి సందర్భంలో, ఈ బైబిల్లో ఉన్నటువంటి మొదటి పుస్తకం ఆదికాండం అనేది 1440-1400 మధ్యకాలంలో రాయబడింది, క్రీస్తు పూర్వం. అప్పుడు మోషే గారు చెప్తున్న మాట ఏంటంటే, అరే బాబు, అంటే గ్రంథకర్త ఆయనే కదా, ఆ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, మనం ఎందుకు తల్లిదండ్రులను విడిచిపెట్టి పురుషుడు భార్యను హత్తుకుంటాడంటే, భార్య భర్తతో ఏకమై ఉండాలి, వారిద్దరూ ఒకటవుతారు. ఎట్లా అవుతారు? ఈ నరుల్లో నుండి తీయబడిన కనుక వారు నారి అనబడును. నరుల నుంచి తీయబడింది అంటే దేవుడు కలిగించిన భార్యాభర్తల బంధం ఒక్కరి నుండి కలిగింది, ఒక్కటిగా ఉండడం కొరకు కలిగింది. కాబట్టి పురుషుడు ఈ బంధం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యతో మాత్రమే ఎందుకుంటాడు అంటే, ఈ దేవుడు పెట్టిన ధర్మరా అని చెప్పడానికి పురుషుడు అని జనరల్గా వాడాడు తప్ప అక్కడ ఆదాం అని చెప్పలేదు సార్. భలే పొరపాటు పడ్డారు సార్, చాలా తప్పులో పడ్డారు. అందుకే మిమ్మల్ని చదవకుండా ఎవడో రాసిన పుస్తకాలని ఆ ఎంగిల్ చదివి తొందరపడి వాంతి చేసుకుందాం అనుకుంటే తప్పు సార్. అది
చాలా తప్పది. అదేం ప్రశ్న అది? చాలా చదవాలి కదా సార్ బైబిల్. అరే రే రే, ఎంత పని జరిగింది సార్. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇది భవిష్యత్తులో జరిగింది, అప్పుడు జరుగుతుంది. అంటే ఈ గ్రంథకర్త రాసిన కాలంలో జరుగుతుంది. అర్థమైందా సార్? అది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. తర్వాత ఏమడుగుతున్నారు? స్త్రీ సృష్టి జరిగితే ఆదాముకి ఆ అవ భార్య ఎలా అవుతుంది అనే ప్రశ్న క్రైస్తవులకు రాదు. క్రైస్తవులు ఎందుకు వస్తుంది సార్? మీకు రావడమే వెరితనం అది. అసలు పక్కటెముక నుంచి తీస్తే చెల్లి కూతురు ఎట్లా అవుతుంది సార్? అది ఆ లాజిక్ చెప్పాక మీరు సమాధానం చెప్పాలి. మీ చెల్లి ఎట్లా అవుతుంది మీకు? నీ కూతురు ఎట్లా అవుతుంది? నీ పక్కటెముకల నుంచి తీస్తే కూతురు అవుతుందా? ఏ సైన్స్ని బయట చెప్తారో చెప్పండి. సైన్స్ని బేస్ చేసుకొని, సైన్స్లో ఏ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని మీరు చెప్తారా? ఇది చెప్పండి. క్రైస్తవులకు లేదంట, మీకు వచ్చింది మరి. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది సార్. పెళ్లి జరిగింది కాబట్టి భార్య అంటున్నాం మనం. దేవుడు చెప్పాడు వాళ్ళిద్దరికి భార్యాభర్తలని. ఇక దాంట్లో భార్య అనుకోవడంలో మా తప్పే ఉంది సార్. సృష్టించిన కథని ఘనంగా వినిపిస్తూ తప్పే ఉంది సార్. దేవుడి రకంగా తయారు చేసాడని చెప్పి వాళ్ళు ఉదహరిస్తూ ఉంటారు. తప్పే ఉంది సార్. ధర్మాస గారు పక్కోడి భార్యను తీసుకొచ్చి పెళ్లి చేస్తే, ఇదిగో పక్కోడి భార్యను తీసుకొచ్చుకొని చేసుకోవాలి అని చెప్పుకుంటే తప్పు. కానీ తన భార్యను తనకిచ్చి ఆ భార్య ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని, వాళ్ళిద్దరు ఒక్క మాట మీద ఉండాలని, వాళ్ళు ఒక్క మాట తప్పితే సంసారాలు కుటుంబాలు పాడవుతాయని, మనం కలిసిమెలిసి భార్య భర్తలు ఉండాలి అని, ఆదాము హవ్వల్లా ఉండాలని కొత్తగా నవదంపతులకు చెప్పడంలో తప్పేమన్నా ఉందా సార్? తప్పేమన్నా ఉంటే సైంటిఫిక్గా చెప్పాలి. ఎందుకంటే మీరు సైన్స్ నమ్మేవాళ్ళు కదా. సైన్స్ నమ్మేవాళ్ళు సైన్స్ని బేస్ చేసుకొని ప్రశ్నించాలి. కానీ ఈ తొక్కలో ప్రశ్నలు ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఆధారం లేదు, లాజిక్ లేదు, పూర్తిగా బైబిల్ చదవలేదు. ఏంటి సార్ ఇది? మీరేదో జ్ఞాని కొంచెం బాగా మొట్టమొదటి జంట కాబట్టి ఆదాము హవ్వ పెళ్లి చేసుకున్నారని చెప్పి సరిపెట్టుకుందామంటే వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుడతాడు, కయీను హెబెలు చరిత్ర చాలా మందికి తెలిసే ఉంటుంది. హెబెల్ని కయీన్ చంపేసిన తర్వాత దేవుడు కయీన్ని దేశదెమ్మరిగా తిరుగు అని చెప్పి శపిస్తాడు. కయీను నోదు దేశమునకు పోయి భార్యను కూడగా హనోకు పుట్టెను అని చెప్పి ఆదికాండం చెబుతోంది. అప్పటికి భూమి మీద ఉన్న జనాభా ముగ్గురే, ఆదాము హవ్వ కయీను. మరి కయీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం చూస్తున్న బైబిల్లో ఆదికాండం అప్పటికి ఆదాముకి కూతురు పుట్టినట్టుగా కూడా చెప్పట్లే. కానీ ఎంత పొరపాటు అయింది సార్? మీరు చాలా పొరపాటు పడ్డారు. సరే కొనసాగించండి, దీన్ని సమాధానం చెప్తాను. కానీ సిరియన్ ఆర్థడాక్స్ బైబిల్లో ఆదాము హవ్వల చరిత్ర అని మరో పుస్తకం ఉంది, మన బైబిల్లో కనిపించదు. అందులో ఎంత పొరపాటు సార్. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో ఆదాముకు పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఆడ మగ ఇద్దరు. మీరు ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయం దగ్గరికి వస్తే, ఆదాము యొక్క ముగింపు ఎట్లా ఉంది, ఆయన ఎంతకాలం బతికాడని చెప్పడం కోసం 5వ అధ్యాయంలో ఆదికాండంలో చెప్పబడింది. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టారు. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కని అతనికి షేతు పేరు పెట్టాను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. మీరు ఎక్కడో సిరియన్ ఆర్థోడాక్స్ బైబిల్ అంటారు ఏంటి సార్? అంటే మీరు ఈ బైబిల్ కూడా చదవాల పూర్తిగా, ఇది కూడా చదవకుండానే మాట్లాడేస్తున్నారు. ఇక్కడే రాశాడు సార్, కుమారులను కన్నాడని. అరే రే రే రే, నేను అదే సార్ ఎవడో రాసిన పుస్తకాల్లో ముక్కలు చదువుకొని వచ్చి తొందరపడి మాట్లాడిస్తే, పాపం వాళ్ళెవరో మా పాస్టర్లు ఎవరో తలా తోక లేనోళ్ళు మమ్మల్ని అన్నారని ఆవేశంతో మాట్లాడారు. కానీ కొంచెం శ్రద్ధ పెడితే మీరు ఎన్ని తప్పులు మాట్లాడారో అర్థమైంది సార్. తప్పు కదా సార్, బైబిల్ అట్లా లేదు. ఆడపిల్లలు ఉన్నారు సార్ అప్పుడు, ముగ్గురేనని మీకు ఎట్లా తెలుసు? పెళ్ళిళ్ళు బైబిల్లో ఎప్పుడెప్పుడు చేసుకుంటారో తెలుసా అండి? పెళ్ళైన 18 సంవత్సరాలుగా చేసుకున్నట్లేదు సార్. 40 సంవత్సరాలకు కూడా పెళ్లి చేసుకున్నారు. 50 సంవత్సరాలకి 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా వాళ్ళు యంగర్గా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ రోజుల్లో 800-900 సంవత్సరాలు బతికారు. అర్థం చేసుకోండి సార్. అంటే అప్పుడు వాళ్ళ బతుకు దినాల్లోనే ఆడవాళ్ళని మగవాళ్ళని కన్నారు సార్. అర్థం ముందుగానే మగపిల్లలు ఆడపిల్లలు కూడా పుట్టినట్టుగా ఆదాము హవ్వల చరిత్రలో కనిపిస్తోంది. మరి కయీను ఆదాము యొక్క కూతుర్నే, అంటే సొంత చెల్లెల్నే పెళ్లి చేసుకున్నట్ట కాదా మీ లెక్క ప్రకారం? సార్ మీకు నొప్పి చేసుకుంటే ఏంటి సార్?
నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, మీరు సమాధానం చెప్పండి. ఈ భూమి మీద పెద్ద ప్రళయం వచ్చి అందరు చచ్చిపోయారు. ఒక అక్క, ఒక తమ్ముడు, లేదా ఒక అక్క, ఒక చెల్లి, ఒక అన్న ఉన్నారనుకుందాం. ఏం చేయమంటారు మీరు చెప్పండి? మానవ జాతి ఉత్పత్తి కోసం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం న్యాయం అంటారా? నువ్వు అన్నవి, నువ్వు చెల్లివి కాబట్టి అక్కడే అలాగే ఉండి చచ్చిపోవడం మంచిదంటారా? మీరు చెప్పాలి. ఇక్కడ అన్న, చెల్లి, తమ్మి అనే వరుసలు మానవ జాతి ఉత్పన్నమైన తర్వాత మధ్యలో పెట్టుకున్నాం సార్. అప్పుడు మానవ జాతి ఉత్పత్తి క్రమమే ప్రధానం. అందుకే ఆడ మగ మాత్రమే అవసరమైంది సార్. మీరేదో పెద్ద కొత్తగా చెప్తున్నారు వరుసల గురించి. సైన్స్ గురించి అడగండి సార్ అంటే వరుసల గురించి అడుగుతారు ఏంటి సార్? అసలు ఏం చెప్పదలుచుకున్నారో మీకే అర్థం కావడలా. ఇప్పుడు మన రాష్ట్రంలోకి వస్తే, మన తెలుగు రాష్ట్రాల్లోనే, ఇక్కడ ఆంధ్రాలో మేనత్త మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు. అదే తెలంగాణలోకి వెళ్తే తప్పు పడతారు. సొంత తల్లి కడుపులో పుట్టిన ఇద్దరికి వాళ్ళ పిల్లలకి ఎట్లా పెళ్లి చేస్తారయ్యా అని. ఇక్కడే ఉంది తేడా. మీ ఉద్దేశ ప్రకారం తప్పు అవుతుందా సార్? తెలంగాణలో తప్పు అయింది, ఆంధ్రాలో రైట్ అయింది. ఇక్కడ ఇంకా హక్కు బుక్కం అది. నా మేనత్త కూతురుని నేనే చేసుకోవాలి, నా మేనమామ కొడుకుని నేనే చేసుకోవాలంటారు ఇక్కడ. ఏం లాజిక్ సార్ మీరు అసలు? అబ్రహాము తన తండ్రి కుమార్తెను పెళ్లి చేసుకున్న మాట వాస్తవమా కాదా? అంటే తనకు సోదరి వరుస అయ్యే ఆవిడని పెళ్లి చేసుకున్నాడా లేదా? తప్పే ఉంది సార్. అది చేసుకున్నాడు నిజంగా. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఇవి. నాగరికత అంతా అభివృద్ధి చెందిన పరిస్థితులు, ధర్మశాస్త్రం ఇంకా ఉనికిలోకి రాని పరిస్థితులు. ఏముంది సార్, అది జరిగిందే కదా. యోధా పెద్ద కుమారుడైన ఏరుని దేవుడు చంపేసిన తర్వాత అతని సోదరుడైన వానాన్ని యోధా పిలిచి, నీ వదిన గారి దగ్గరికి పోయి మరిది ధర్మం ప్రకారం ఆమెకు సంతానాన్ని కను అని చెప్పి ఆదేశించాడా లేదా? ఆదేశిస్తే అతను తన రేతస్సును అందులో విడవకుండా బయటికి విడవడం వల్ల దేవుడు ముత్తాడు, చనిపోయాడు. ఎందుకు జరిగింది ఇది అంటే, ప్రపంచం అప్పటికే చాలా దారుణమైనటువంటి విశృంఖలమైన పరిస్థితుల్లో ఉండిపోయింది. నీతి జాతి లేకుండా ప్రవర్తిస్తుంది, ఉన్మాద పోకడల్లో ఉంది. అందుకనే దేవుడు ధర్మశాస్త్రం అనేది ఒకటి ఇచ్చి వాళ్ళని బాలశిక్ష నేర్పడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు సమాజాన్ని మాత్రమే అభివృద్ధి చేయాలన్నది దేవుని ప్రణాళిక. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రాల వల్లే, సముద్రపు ఇసుకరేణుల వల్లే నీ జాతిని పెద్దది చేస్తానని. దాన్ని కొన్ని పద్ధతులను పెట్టాడు. ఏ వ్యక్తి కూడా సంతానం లేకుండా చనిపోకూడదు. ఒకవేళ చనిపోతే ఆ బంధువు ఎవరైనా ఆ సంతాన ధర్మాన్ని జరిగించాలి, లేదా పెళ్లి చేసుకోవాలి. ఇది ధర్మం. వయసు సంబంధం లేదు సార్. సైన్స్ ఎక్కడైనా దీన్ని తప్పు పట్టిద్దా సార్? సైన్స్ ఎక్కడైనా తప్పు పట్టుతుందా? ఎందుకంటే ఆ పుట్టిన బిడ్డ చనిపోయిన వ్యక్తి యొక్క సంతానంగా పరిగణించబడుతుంది. కారణం, ఇశ్రాయేలు సమాజం ఏ గోత్రం కూడా నశించిపోకూడదు. ఆ గోత్రాల వంశం కొనసాగుతూ ఉండాలి. ఇది దేవుని ప్రణాళికలో భాగం. దీని ఎందుకు ఏంటనేది మీరు చాలా పెద్ద స్టోరీ చెప్పాలి సార్. అది యేసుక్రీస్తు ప్రభు దాకా వచ్చే స్టోరీ అనమాట. సో అందులో తప్పే ఉంది సార్. తర్వాత మీరు యోధా గురించి చెప్తున్నారు. వానాను వదిన గారికి సంతానం కనడం ఇష్టం లేక తన రేతస్సును నేల మీద వదిలేయడం అనే కారణంగా దేవుడు అతన్ని చెప్పేశాను. యోధా తన కోడలు తామారికే స్వయంగా పిల్లల్ని కన్నమాట వాస్తవమా కాదా? అడగాలనే రందే తప్ప అంతరార్థం లేదు సార్ మీ దగ్గర. యోధా కావాలని కనలేదు సార్. యోధా దారిని వెళ్తుంటే ఒక వ్యభిచారిలాగా దారిలో కనపడి ముసుగు వేసుకొని ఆవిడే మామతో తప్పు చేసింది. దేవుడు చేయమని చెప్పలేదు సార్, మనుషులు చేసిన తప్పులు సార్ అవి. దాన్ని ఎవరు కంటగట్టాలనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఎవరు కంటగట్టాలనుకుంటున్నారు? తప్పు జరగలేదని చెప్పడల్లా, అక్కడ జరిగినవి లేదని మేము చెప్పడల్లా, దాన్ని ఎవరిని బ్లేమ్ చేయాలనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అడిగే ప్రశ్న ఒక మతోన్మాదిలాగా అడగకూడదు సార్, సైంటిఫిక్గా అడగాలి. ఏ సైన్స్ని బట్టి అది తప్పు చెప్పండి. ఆవిడ చేసింది ఆ తప్పు, తర్వాత ఆయన వాళ్ళ మామకి తెలిసింది, పశ్చాత్తాపడ్డాడు, ఇంకెప్పుడు కూడా ఆవిడని కదిలించలేదు ఆయన. ఆవిడ సంతానాన్ని కన్నది, దానికి ఎట్లా బాధ్యుడైనా ఏంటో. ఇక రూబేను తన తండ్రి ఉపపత్నిని కలిశాడా లేదా? తప్పు చేశాడు. అమ్నాము తమ మేనత్తను చేసుకున్నాడా లేదా? లోతు తన ఇద్దరు కుమార్తెలకు సంతానాన్ని కన్నాడా లేదా? అదే సరిగ్గా చదవమంటున్నా. తప్పు సార్ అది. లోతు తన ఇద్దరు కుమార్తెలకు పిల్లల్ని కనలా. అసలు జరిగిన సంఘటన ఏంటంటే, దేవుడు సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు దారుణమైన విశృంఖలమైన పరిస్థితుల్లో ఉంది. ఆడ మగ ఆడ జంతువులతో కూడా తప్పు చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా, తల్లి కొడుకు కూతురు చెల్లి అని లేకుండా దారుణంగా తయారైపోయింది. హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి. ఇంకా దారుణం ఏంటంటే పసిపిల్లలను బలిస్తున్నారు అక్కడ దేవతలకి. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పాడు. లోతుని ఆ పక్కకెళ్ళి బతకండి, ఈ ఊరు పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పాడు. వెళ్ళమంటే వాళ్ళే ఉన్నారంటే, అయ్యా నేను దగ్గరలో ఉన్న చిన్న ఊరికి వెళ్ళిపోతానంటే, సరే వెళ్ళండి అంటాడు. దారిలో
లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అవుతుంది. ఈయన అక్కడికి వెళ్లకుండా ఏం చేశాడు చూడండి ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి పర్వతమునందు నివసించాడు. అతడును అతని 2 కుమార్తెలు ఒక గుహలో నివసించారట. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమ్మాయిలది తప్పు కాదు, ఆయనది తప్పు కాదు. కానీ ఏంటి సంఘటన ఏంటంటే, అప్పటికి వాళ్ళు భయపడి పర్వతంలో ఉన్న గుహ దగ్గరికి వెళ్ళే సమయానికి సొదమ గొమొర్రాలు భయంకరంగా నాశనం అయ్యి ఆకాశాన్నంటే పొగ వచ్చేసింది. వీళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళకి పూర్తిగా అవగాహన లేక ప్రపంచం అంతా నాశనం అయి ఉంటుంది, నోవాహు కాలంలో లాగే మొత్తం ప్రపంచాన్ని అగ్నితో దేవుడు తగలబెట్టేసి ఉంటాడు, ఈ భూమి మీద మానవ జాతిని ఉత్పత్తి చేయడానికి ఇక మనకి మగోడు ఎవరు లేడు, మన నాన్న ఒక్కడే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒప్పుకోడు, నీతిమంతుడు కాబట్టి ద్రాక్షరసం తాగించి మనిద్దరం తప్పు చేద్దామని చెప్పుకున్నారు. దీనికి కూడా కారణం ఏంటంటే, సర్వలోక మర్యాద చొప్పున జరిగించడానికి. ఏంటి సర్వలోక మర్యాద? పెళ్ళి, పిల్లలు. మనకు భర్త లేడు, మనకు సంతానం రాదు, మరి ఎట్లా? ఏ పురుషుడు లేడు కదా, అందుకే మన తండ్రితో చేద్దాం అనుకున్నారు. వాళ్ళ ఉద్దేశం కూడా కామం తెచ్చుకోవడానికి కాదండి, కామం తెచ్చుకోవడానికి కాదు. లోతు వెళ్ళి చేయలే అంటే మనం చెప్పేది కూడా చాలా తేడా ఉండదు సార్. అమ్మకి నీ అమ్మకి తేడా ఉండదు సార్, ఉండదా? అందుకే మనం చెప్పేటప్పుడు కొంచెం మర్యాదను కాపాడుకునేటట్టుగా నిజాన్నే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు సార్. సంతానం ఘనంగా చెప్పే దావీదు యూరియా అనేటువంటి సైనికుడి ఘనంగా చెప్పే దావీదు అంటే క్రైస్తవులు ఘనంగానే చెప్తారు సార్. దావీదుని తప్పు చేశాడు కాబట్టి గొప్పోడు కాదనా? ఇప్పుడు మీరున్నారు పెద్దమత్స గారు, మీరు ఒక వెధవ పని చేశారు అనుకుందాం, మీరు చేసిన వెధవ పనిని బట్టి మీ పిల్లలు మా నాన్న ఎదవని బయటికి నెట్టేస్తారా? మీరు ఒకవేళ తప్పు తెలుసుకొని మారిపోతే గొప్పగా చెప్పుకుంటారా? ఏం చెప్పకూడదా దావీదు గురించి గొప్పగా? మీ ఉద్దేశం తప్పు పట్టడమా, ఏదైనా సమస్య ఉంటే ప్రస్తావించడమా? సైన్స్ చెప్పండి సార్. ఈ సోది ఏంది సార్, నాకు అర్థం కాదు. సోది సైన్స్ చెప్తానని చెప్పి మీరు పెద్ద మేధావిలాగా సైన్స్ చెప్పకుండా సోది చెప్తున్నారేంటి? దావీదు తప్పు చేశాడు నిజమే, దేవుడు యాక్సెప్ట్ చేయలే, క్రైస్తవులు యాక్సెప్ట్ చేయలే, దాన్ని క్రైస్తవులు తప్పుపడతారు, దేవుడు తప్పుపట్టాడు, ప్రవక్తను పంపించి గద్దించాడు. అందుకే 51వ కీర్తనలో నేను పాపిని అని ఏడ్చి ప్రార్థన చేసి క్షమాపణ పొందుకుంటాడు. మరి ఇంకెప్పుడు అట్లాంటి తప్పు చేయడు. క్షమాపణ పొందిన వాడిని ఏం చేయమంటారు మీరు చెప్పండి? పొరపాటు చేసి క్షమించమని దేవుడిని అడిగి తన పాపాలు ఒప్పుకొని మారిపోయిన వ్యక్తిని మారమని దేవుడు చెప్తాడు సార్, చచ్చిపోమని చెప్పడు కదా. దాంట్లో ఏముంది సార్? ఏదో తప్పు పట్టాలని సైన్స్ ఏదో చెప్తారు అనుకొని నేను ఆశ్చర్యపోయాను సార్. అయ్యో ఈయన ఏ సైన్స్ చెప్తాడో, ఏ రాకెట్ సైన్స్ అడుగుతాడో అని ఆశ్చర్యపోయాను సార్. ఇదేంటి సార్, ఇవే ప్రశ్నలు? ఇవి మా వాళ్ళు చెప్పలేకపోయారా సార్? పెనమచ్చ గారు, ఈ ప్రశ్నలు ఏంటో మీరు ఇప్పుడు దాకా విన్నారుగా. నిజంగా నేను చెప్పింది సమాధానం కాకపోతే నేను అడిగిన వాడికి మీరు జవాబు చెప్పండి. నా వీడియో మీ దాకా వస్తే నాకు ఫోన్ చేయండి సార్. లేదు అంటే మీ నెంబర్ నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. అది సార్ అర్థమైందా? ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి సార్, ఖచ్చితంగా సమాధానం చెప్తాను. అంతేగాని ఇట్లాంటి ప్రశ్నలు కాదు సార్. ఏదైనా సైన్స్, మీరు ఏదో సైన్స్ అంటున్నారుగా, సైన్స్ పుస్తకాలు అంటున్నారుగా, అవి చెప్పండి సార్. ఎవడో తలక మాసినోడు అర్థం లేకుండా పూర్తి చదవకుండా ఎంగిలి మాటలు రాస్తే ఆ పుస్తకాల్లో చదువుకొని వచ్చి రాసుకొని నేనేదో కడుగుతాను అని ఎట్లాంటి సోది విషయాలా సార్ అడిగేది? అవి మేము కాదన్నావా? అవి సైన్సా? ఏం సార్ ఇది? కొంచెం చదవండి సార్. బైబిల్లో లేనివి కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు, పూర్తిగా చదవకుండా మాట్లాడుతున్నారు సార్. చాలా పొరపాటు సార్. నమస్తే సార్, ఉంటాను.